తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. చంద్రగిరి పంచాయతీ మాజీ కార్యదర్శి మహేశ్వరయ్య ఇళ్లపై ఏసీబీ సోదాలు చేస్తోంది. అక్రమ ఆస్తులు భారీగా సంపాదించారనే ఆరోపణలో ఆయన ఇళ్లపై మంగళవారం ఉదయం నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నారు ఏసీబీ అధికారులు. అలాగే కడప, తిరుపతి జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు చేయగా భారీగా అక్రమ ఆస్తులు బయటపడుతున్నట్లుగా మనకి ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ఉమాశంకర్, చంద్రగిరి పంచాయతీ మాజీ కార్యదర్శి మహేశ్వరయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారీగా ఆస్తులు కూడా బయటపడినట్లుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచి సోదాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా మహేశ్వరయ్య గత నెల 28వ తారీఖున ఒక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నారు. అయితే అప్పుడే సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులకు విస్తుపోయేటువంటి విషయాలంతా కూడా బయటకు పడ్డాయి. అయితే అప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అయితే ఇటీవల ఆయన బెయిల్ పై నుంచి బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చినటువంటి మహేశ్వరయ్యను ఏసీబీ అధికారులు కొంత నిఘా పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బినామీలు, అదే రకంగానే కుటుంబ సభ్యులు ఎవరెవరు అతనితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ అనేది తెప్పించుకున్నారు. అటు తర్వాత 2 రోజుల క్రితము ఏకకాలంలో అంటే బెంగళూరు, కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు, పలంనేరు, తిరుపతి ప్రాంతాల్లో ఏదైతే మహేశ్వరయ్యకి సంబంధించినటువంటి ఇల్లు, వాళ్ళ బంధువులు, అదే రకంగానే వాళ్ళ స్నేహితులు, బినామీ ఇళ్లలో ఏకకాలంలో దాదాపు 4-5 బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే దాదాపు 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటి వరకు కనుగొన్నట్టు తెలుస్తుంది. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరుకి సంబంధించి దాదాపు 10 కోట్లకు విలువైనటువంటి అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు అక్కడ ఉన్నట్టయితే గుర్తించారు. దాంతో పాటు కూడా 35 లక్షలకు సంబంధించినటువంటి టర్మ్ డిపాజిట్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఉన్నట్టయితే గుర్తించారు. అయితే ఈ ఒక మహేశ్వరయ్యకి సంబంధించి ఒక కాంట్రాక్టర్ ని డిమాండ్ చేశాడు. ఆ ఒక కాంట్రాక్టర్ నుంచి 50 లక్షలు తీసుకున్నారు. అయితే ఇది అప్పుడు దొరికినటువంటి అంశం మాత్రమే. కాకపోతే గత ప్రభుత్వంలో ఈయన చేసినటువంటి వ్యవహారాలు, ఈయన సాగించినటువంటి లావాదేవీలు అక్కడ చంద్రగిరి పంచాయతీ పరిధిలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీల్ని కూడా కొంత ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలక భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ క్రియేట్ చేయడమే కాకుండా దానికి ఎన్ఓసి కూడా ఇతరే జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇతనితో పాటు ఒక కోటరీగా ఏర్పడి కింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు కూడా కలుపుకొని ఇటువంటి వ్యవహారాలకి పాల్పడుతున్నట్టయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం పలంనేరు, బద్వేలు, తిరుపతి, బెంగళూరులో జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి పలంనేరులో 3 బిల్డింగ్స్ అయితే కనుగొన్నారు. దాంతో పాటు కూడా ఒక ఫామ్ హౌస్, అదే రకంగానే బినామీ పేర్ల పైన ఫ్లాట్స్, ల్యాండ్స్ కూడా గుర్తించారు. దాంతో పాటు కూడా పలంనేరుకి సంబంధించి గంగవరం మండలంలో ఒక కోళ్ల ఫాము, దాంతో పాటు కూడా ఒక వ్యవసాయ భూమి, కొన్ని ఎకరాల భూములు కూడా ఈయన పేరు మీద వచ్చి ఈయన బినామీ పేర్ల మీద గుర్తించినటువంటి పరిస్థితి. బెంగళూరులో మనం ఇప్పటికే మాట్లాడుకున్న అపార్ట్మెంట్, ఫ్లాట్స్ చాలా ప్రీమియం సంబంధించినటువంటి ఏరియాస్ లోనే గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి మహేశ్వరయ్య అత్త ఉన్నారు. ఆమె ఇంట్లో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు కూడా కడప జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో కొన్ని విలువైనటువంటి భూములు కూడా అతను కాజేశాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. దాంతో పాటు కూడా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి లాకర్లు, బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి ముఖ్యంగా నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 1 కేజీ బంగారంతో పాటు 2 కేజీల వెండి, 2 కార్లు, 2 వాహనాలు, ఇవన్నీ కూడా కేవలం తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి పేరూరు నివాసంలో మాత్రమే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా బ్యాంక్ డిపాజిట్లు, లాకర్లకు సంబంధించి స్వాధీనం చేసుకున్నారు, కానీ వాటిల్లో ఇంకా సోదాలు చేయాల్సి ఉంది. సోదాలు చేస్తే వాటి నుంచి ఎటువంటి విషయాలు బయటపడితే, ఎటువంటి డాక్యుమెంట్లు అందులో ఉన్నాయనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇతను ఏదైతే తప్పు చేసినటువంటి ఒక బాధలో మంచి పని చేయడానికి ఒక దేవాలయం కూడా నిర్మించినటువంటి పరిస్థితి. గంగవరం అనేటువంటి ప్రాంతంలో ఒక అమ్మవారి ఆలయానికి దాదాపు 10 లక్షలు పెట్టి అతను ఆలయం నిర్మాణం అయితే చేశారు. ఇటీవల దాన్ని కొంత సుందరీకరణ కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇలా తాను ఎంతో మంచివాడు, తాను దైవభక్తి గలవాడు, తాను పేదల పాలిట పెళ్లిది అన్నట్టు అతను వ్యవహరిస్తూ, నటిస్తూ కూడా ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఇతనితో చేతులు కలిపి అనేక భూములు, అదే రకంగానే విలువైనటువంటి డాక్యుమెంట్లు కూడా అక్కడ సృష్టించినటువంటి పరిస్థితి. అయితే దానిపైన ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతోంది. ఏసీబీ అధికారులు ఏకకాలంగా
4 చోట్ల సోదాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవాళ సాయంత్రానికి ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మహేశ్వరయ్యకి సంబంధించి అనేక మంది బాధితులు కూడా బయటకు వస్తున్నారు. మా దగ్గర ఇంత డబ్బులు తీసుకొని పనులు చేశారు, అసలు మాకు మా భూములకి ఎటువంటి సమస్య లేకపోయినా కూడా కావాలనే ఏదో ఒక సమస్యను సృష్టించి అతను డబ్బులు తీసుకొని ఈ పనులు చేసి పెట్టాడనే బాధితులు మాత్రం చాలా మంది బయటకు వస్తున్నారు. ఏసీబీ అధికారులు వాళ్ళు సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బాధితుల విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నటువంటి ఏసీబీ అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి ఏసీబీ అధికారులు ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు, మళ్ళీ మహేశ్వరిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బెయిల్ పై బయటకు వచ్చినటువంటి తర్వాత మళ్ళీ దాదాపు 80 నుంచి 100 కోట్ల సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్లు, డబ్బులు, బంగారులు బయటపడ్డాయి. ఇంకా మహేశ్వరయ్య బంధువుల ఇల్లు కావచ్చు, అలాగే బినామీల ఇళ్లలో కూడా ఇంకా సోదాలు జరిగే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు. ఇంకా మీరు ఈవినింగ్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా ఇప్పటికే అక్రమాస్తులను కూడా చాలా వరకు బయటపెట్టిన సందర్భం కనిపిస్తుంది. నగదు కావచ్చు, వెండి కావచ్చు, అలాగే కార్లు కూడా కొన్ని దొరికినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతసేపు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది అని అంటారు. అంటే బెంగళూరు, పలమనేరు, బద్వేల్ ప్రాంతంలో కొన్ని సోదాలు అయితే పూర్తయ్యాయి. అక్కడ వచ్చినటువంటి వాల్యుయేషన్ ఏదైతే ఉందో దానంతా కూడా ఇప్పటివరకు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. దాంతో పాటు కూడా తిరుపతిలో అనేది ప్రస్తుతం ఆ ఏసీబీ అధికారులు, డిఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుగుతుంది కాబట్టి ఒక కీలకమైనటువంటి సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా వచ్చినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే అతను సంపాదించినటువంటి వ్యవహారానికి సంబంధించి సో వీటన్నిటిపై కూడా విచారణ జరుపుతున్నారు. కాబట్టి ముఖ్యంగా గతంలో ఇతని వద్ద చేతులు కలిపి పనిచేసినటువంటి కింద స్థాయి అధికారులు కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వాళ్ళపైన కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇతనితో చేతులు కలిపినట్టయితే తెలుస్తుంది. సో వాళ్ళు గుండెల్లో కూడా భయం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరు, అసలు ఎలాంటి వ్యవహారాలు చేశారు, పేదల భూముల్ని ఏ రకంగా వాళ్ళు మార్చారు, అదే రకంగానే కొంతమంది ప్రభుత్వ భూములు కూడా తాగేసినట్టయితే తెలుస్తుంది. కాబట్టి సో ఈ వివరాలన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఫైనల్ లిస్ట్ తీసుకొని ఇవాళ సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మహేశ్వరయ్యని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విడివిడిగా బృందాలుగా ఏర్పడి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నారు. అదే రకంగానే ఆయన ఫోన్స్ కి సంబంధించి ఎవరెవరితో మాట్లాడుతుండేవాడు, ఎవరితో సంబంధాలు ఏర్పరచుకొని ఇలాంటి వ్యవహారాలు నడిపించారు. అయితే కీలక అధికారులు కూడా అతనితో చేతులు కలిపి ఇలాంటి వ్యవహారాలు నడిపించారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి సో వాళ్ళ డేటా కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా ఓవరాల్ గా ఏసీపీ సోదాల్లో విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ సాయంత్రం మహేశ్వరయ్యకి సంబంధించినటువంటి పూర్తి డేటా అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం అతను అదుపులోకి తీసుకొని మళ్ళీ అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.